స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఉగాది శ్రవ్యపత్రిక 15వ సంచికలోనికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. భారతీయులం అయిన మనం ఇప్పుడు పీలుస్తున్న ఈ స్వేచ్ఛావాయువులు మనకు అందించిన స్వాతంత్ర సమరయోధులను ఒక్కసారైనా తలుచుకుందాం. భారతీయుల శీర్షి క్రింద 84 ఏళ్ల వయసులో కూడా నవయుక్కునిగా మనలో స్ఫూర్తి నింపిన కలాం, కలకాలం మీకు సలాం. చిలకమర్తి వారి పద్యం మన స్వాతంత్ర సమరవీరుల మనస్థితిని ప్రతిబింబించేది. తెలుగు పద్యం కింద విందాం. అపరిచితుల పట్ల మర్యాదగా మెలిగే మనం కుటుంబం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాం అదే విందాం మనమేనా అనే శీర్షిక కింద. జాతిపిత మన మహాత్ముడు గురించి ఒక చిన్న వ్యాఖ్యానం. మహాత్మా నీకు వందనం. ఇల్లు కట్టి చూడు తరువాయి భాగం. అలాగే అందరికీ మరొకసారి స్వాతంత్ర శుభాకాంక్షలతో వందే మాతరం. ద్వీపాంతర శిక్షలు, మరణశిక్షలు మొదలైన అనుభవించి భారతమాత దాస్య శృంఖలాలు తొలగించడానికి అనుక్షణం తప్పించి కష్టపడిన మన ముందరి తరం పెద్దలను ఒక్కసారైనా గుర్తు తెచ్చుకోవాల్సిన సమయం. వారి దయాధార భిక్షమే మన ఈనాటి స్వేచ్ఛా భారతం. దీన్ని మనం ఎలా ఉంచుతున్నాం? స్వేచ్ఛ అంటే నా ఇష్టం అని కాదు, ఇంకొకరి కష్టం కలిగించకుండా ఉండటం, వారి కష్టాలు తప్పించడానికి మన వంతు కృషి చేయడం. ఇప్పుడు ఒక్కసారి మన పరిస్థితిని పునరావలోకనం చేసుకుంటే జనాభా పెరుగుదల, అవినీతిలో మాత్రమే మనం ముందర ఉన్నాం. అసలు భారతీయత అంటే జ్ఞానం కలిగి ఇతరుల చీకులు తొలగించే జ్యోతిని నిలవడం. మనం అసలు అలాంటి అర్హత సంపాదించుకున్నామా భారతీయులుగా ఉండడానికి? ఎవరైనా చూడకుండా, మాట్లాడకుండా, కనీసం పరిచయమైనా లేకుండా స్ఫూర్తిని పొందగలమా? ఒకవేళ స్ఫూర్తిని పొందితే అది మనకు ఉద్వేగాన్ని, ఉత్తేజాన్ని ఇస్తుందా? అలాంటి స్ఫూర్తి ప్రదాత ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఆయన ఎవరో కాదు, మన కాలానికి చెందిన మహాత్ముడు అబ్దుల్ కలాం. ఒక సాధారణ మనిషి ఏం సాధించగలడో చేసి చూపిన వ్యక్తి. ఒక అసాధారణ అద్భుతం ఆయన. ఆయనతో మనకు ప్రత్యక్షంగా పరిచయం ఉండవలసిన అవసరం లేదు. మన ఇంటిలోనే తిరుగాడే వ్యక్తిలా అనిపిస్తారు. ఆయనతో మనం మాట్లాడకపోయినా ఆయన మన కోసమే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది. ఆయన మాటలే ఒక స్ఫూర్తి, నిత్యం రగిలే దీప్తి. చిన్న చిన్న ఆనందాలు కూడా ఆయనకు సంతోషమే. పసిపాప నవ్వు, విద్యార్థులతో సంభాషణం, తోటి మనిషికి చేయూతనిచ్చి ముందుకు నడిపిన అలాంటి వ్యక్తి మనకు స్ఫూర్తిని పంచుతారు. ఆయన ఒక నిత్య విద్యార్థి, నడిచే విజ్ఞానకని. ఆయన మనకి ఒక శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా, విద్యావేత్తగా తెలుసు. కానీ ఆయన ప్రపంచానికి ఎలా గుర్తుండాలని అనుకునేవారో తెలుసా? ఒక ఉపాధ్యాయుడిగా మాత్రమే. ప్రస్తుతం మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన సందేశాల్లోనే మనతో ఉండిపోతారు ఎల్లప్పుడూ. కొంతమంది అలా జీవిస్తారు, జీవిస్తూనే ఉంటారు. ఒక ఆకాశంలా, ఒక కలాంలా. చెరసాలల్ ఋతుచంద్రసాలలేగున్ చేదోయిగీలించున జరదణుల్ విరుదండలయేడన్ హేయంబైన చోడంబలే పరమాన్నంబగు మోడు కంబళల్ దాల్పన్ పట్టు సెల్లాలగున్ సిరుడై ఏ నరుడాత్మదేశమున్ భక్తి గొల్చు నవ్వారికిన్. తన దేశాన్ని భక్తితో స్థిరంగా కొల్చుచు స్వాతంత్ర సమరయోధులకు చెరసాలలోని ఇరుకు గదులే రాజభవనాలయ్యాయట. 2 చేతులకు వేసిన బేడీలు పూలహారాలయ్యాయట. అంతేనా, రుచిపచి లేని రాగి అంబలే పరమానం అయింది. కప్పుకునేందుకు ఇచ్చిన కంబళాలే పట్టు సెల్లాలయ్యాయి. నువ్వు ఉన్నది చీకట్లో కలిసిపోవడానికి కాదు, నీలో ఉన్న జ్ఞానం అనే దీపం ఇతరులకు దారి చూపే వెలుగు కావటానికి, వారి జీవితాల్లో కాంతులు విరబూసేలా చూడటానికి. సారీ చూసుకోలేదు అన్నాను అతనితో. పర్వాలేదండి,
నేను కూడా చూసుకోలేదు అని అతను వెళ్ళిపోయాడు. ఒక అపరిచితం పట్ల మన ప్రవర్తన అది. నాన్న అంటూ వచ్చిన నా కొడుకు నా కాలు తొక్కడంతో చూసుకోవద్దా అంటూ గట్టిగా అరిచాను. సారీ నాన్న అంటూ చిన్న ముఖం చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. భోజనం చేసి పడుకునేటప్పుడు వాళ్ళ అమ్మ అంది, ఎందుకు వాడి మీద కోపడ్డారు, పాపం భోజనం కూడా చేయకుండా పడుకున్నాడు అంది. ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. ఎలా ఉన్నాడో చూద్దామని వాడి గదిలోకి నడిచాను. కన్నా మెల్లిగా తట్టి లేపాను. నాన్న అంటూ లేచాడు. పద భోజనం చేద్దాం అని పైకి లేవదీశాను. ఒక్క క్షణం నాన్న అంటూ తాను వేసిన నా ఛాయాచిత్రాన్ని తీసి చూపిస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పాడు వాడు. నా కళ్ళమ్మ నీళ్ళు తిరిగాయి ఒక్కసారిగా. పొద్దున వాడి పట్ల నా ప్రవర్తన నాకు బాధ కలిగించింది. అపరిచితుల పట్ల మర్యాదగా ప్రవర్తించే మనం మన కుటుంబ సభ్యుల పట్ల ఎందుకు అమర్యాదగా ఉంటామో నాకు అర్థం కాదు. మహాత్మా, జాతిపిత అనిపించుకునే అర్హత ఒక సాధారణ కరమ్చంద్ గాంధీకి ఎలా వచ్చింది? నేను అన్న ఆలోచన కాక మేము అని ఎప్పుడూ ఆలోచించడం వల్ల. తన తోటి జనులు నిండా కట్టుకోవడానికి బట్టలు లేవని తన జీవితాంతం కొల్లాయి గుడ్డలతో పంచే కండువాతోనే గడిపిన మనీషి. స్వాతంత్రం వచ్చే వరకు పోరాడిన ఒక శక్తి గద్దెనెక్కే గెద్ద కాలేదు. తక్కువ అవసరాలతోనే జీవితాన్ని గడిపిన జాతిలో వజ్రం. ఒక చిన్న సంగతి, ఒకానొక సమయంలో గాంధీ గారు ట్రైన్ ఎక్కుతూ ఉండగా ఆయన ధరించిన కాలిజోడు ఒకటి ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో పడిపోయింది. మనం అలాంటి సమయంలో ఏం చేస్తాం? ఎలాగైనా ఆ జోడు తిరిగి పొందడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ గాంధీ గారు తన రెండో జోడు కూడా వదిలేశారు. అలా ఎందుకు చేశారని అడిగిన వారికి, ఎవరికైనా ఒకటే జోడు దొరికితే వారికి ఉపయోగపడదు కదా, అదే మొత్తం జత దొరికితే వారికి ఉపయోగపడమే కదా అని చిన్నగా నవ్వుతూ అన్నారు. ఆ ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఎంతవరకు మన చేతిలోంచి ఎంతవరకు క్యాష్ పెట్టుకోవాలి అనేది ఆలోచించుకోవాలి. ఈ 2 పాయింట్లు ఒకటి చూసుకున్న తర్వాత ఒకవేళ వాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది మనం జాగ్రత్తగా డాక్యుమెంటేషన్లో వాడు ఇచ్చిన డాక్యుమెంట్ ప్రతి డాక్యుమెంట్ మనం చదివే సైన్ చేయాలి. ఏదో వాళ్ళు కంగారు పెట్టినట్టుగా మనం సైన్ చేసినట్టు అయితే రేపొద్దున గుర్తుపెట్టుకోండి, ఆ బ్యాంకుకి మనము కంపల్సరీగా ఆడి చేతిలో మన జుట్టు అనేది ఉంటుంది. అందుకని ప్రతి డాక్యుమెంట్ ఏది అర్థం కాకపోయినా సరే కంపల్సరీగా మీరు డాక్యుమెంట్ చూడకుండా అయితే మీతో సైన్ చేయొద్దు. ఇట్స్ ఎ సిన్సియర్ అడ్వైస్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయిపోయింది, లోన్ అయిపోయింది, బడ్జెట్ అయిపోయింది, మనం అన్నీ చూసుకున్నాం. ఓకే, ఫర్ సపోజ్ 19 lakhs ప్రాపర్టీకి వాడు 90% వాల్యూ ఇచ్చినప్పుడు 16 lakhs లోన్ అమౌంట్ వస్తుంది. 16 lakhs తర్వాత 3 lakhs ఎలా చేయాలి అనేది కూడా ఎవరి కాళ్ళ ఒపీనియన్స్ ఉంటుంది. కొంతమంది సేవింగ్ లోన్స్ తీస్తారు, కొంతమంది ఎక్కడైనా అప్పు తీసుకొని, లేకపోతే కొంతమంది కొన్ని చిట్లు వేసుకొని ఆ చిట్లు లిఫ్ట్ చేసుకొని తీస్తారు. ఏదైనా సరే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈఎంఐ అనేది మనము కట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా మనం ఎంతవరకు ఈఎంఐ కట్టుకోగలం అంటే మనకి వచ్చే శాలరీలో రెగ్యులర్ ఖర్చులు అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ కాకుండా మిగిలేది ఎంత అని అనుకొని లెక్కలేసుకొని తర్వాత ఈఎంఐ అంత వస్తుందా లేదా అనేది ఆలోచించుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు తీసేసుకున్నామని సంతోషపడేంతకంటే తర్వాత కట్టుకునేటప్పుడు ఇబ్బంది పడటం చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే అది కంప్లీట్గా ఫ్యామిలీనే ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇవన్నీ మీరు ఆలోచించుకోవాల్సిన పాయింట్స్ అనమాట. ఫర్ సపోజ్ నీకు 30,000 శాలరీ వస్తున్నప్పుడు 15,000 నీ మంత్లీ ఖర్చులు అనుకున్నప్పుడు ఒక 5,000 ఎక్స్ట్రా తీసుకొని 10,000 వరకు ఈఎంఐ వస్తుంది అనుకుంటే 10,000 వరకు ఈఎంఐకి వెళ్ళండి. అంతకు మించి అయితే మీరు ఎక్కువ వెళ్తే తర్వాత ఇబ్బంది పడేది మీరు. తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేషన్ కూడా నేను చెప్పేశాను. ఇప్పుడు మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో మెయిన్ ఆలోచించాల్సిందంటే లింక్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటున్నారు, అన్నీ చెక్ చేసుకుంటున్నారు. ఒక్కసారి ఒక అడ్వైస్ ఏంటంటే బ్యాంక్తో పాటు మీ పర్సనల్ తెలిసిన లాయర్ కానీ అడ్వకేట్ కానీ కంపల్సరీగా మీరు వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అనేది మొత్తం చూపించండి. ఎందుకంటే బ్యాంకు వాళ్ళు కమర్షియల్గా ఆలోచించి ప్రైవేట్ బ్యాంక్స్ ఎస్పెషల్ ప్రైవేట్ బ్యాంక్స్ వాళ్ళకి కావాల్సింది వాళ్ళ టార్గెట్స్, వాళ్ళ రెవెన్యూస్ వాళ్ళ వరకే. కామన్ మ్యాన్ గురించి ఈ రోజుల్లో ఏ బ్యాంకు కూడా ఆలోచించదు ఎక్సెప్ట్ గవర్నమెంట్ బ్యాంక్. సో ఏదో డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తున్నారో మీకు డౌట్ ఉన్నట్టయితే ఇఫ్ యు ఆర్
నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గోన్ త్రూ విత్ దిస్ డాక్యుమెంట్స్, మీకు డాక్యుమెంట్ గురించి దానికేం తెలియదు అనుకున్నప్పుడు గో ఫర్ ఎ బెస్ట్ అడ్వైజర్. మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా, లేకపోతే మీ అడ్వకేట్స్ కానీ ఎవరైనా సరే కంపల్సరీగా మీరు మొహమాటం మాత్రం పడకుండా కంపల్సరీగా వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళ అవుట్పుట్ ఏంటనేది తెలుసుకోవాలి. ఇంటి డాక్యుమెంట్స్ ఇస్తారు అని చెప్పేసి మీరు చెప్తే వాళ్ళకి దాంట్లో ఉన్న వాళ్ళకి లీగల్ ద్వారా అప్రోచ్ అవుతారు కాబట్టి ప్రతిదీ డాక్యుమెంట్ చెక్ చేసి ఓకే అన్న తర్వాతే మీరు బ్యాంకుకి అప్రూవల్ తీసుకోండి. అంతవరకు మాత్రం బ్యాంకుకి లోన్ అప్రూవల్ తీసుకోవద్దు. ఇట్స్ ఎ సిన్సియర్ అడ్వైస్ టు యూ ఆల్. సో ఇప్పుడు లోన్ అప్రూవ్ అయిపోయింది, తర్వాత మనకి బడ్జెట్ అయిపోయింది, తర్వాత మళ్ళీ ఈఎంఐ అయిపోయింది. సో ఎవ్రీథింగ్ క్లియర్. నెక్స్ట్ ఏముంటుంది అనేది మనం ఆలోచించవచ్చు. నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ రోజుల్లో చూసినట్టయితే అపార్ట్మెంట్లో, ఫ్లాట్లో, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ అనుకుంటే కనుక బిల్డర్ కట్టిన విధానం అంటే ఈ రోజుల్లో బిల్డర్స్ కానీ లేకపోతే మార్కెటింగ్ వాళ్ళు కానీ లేకపోతే ఇల్లు ఎంత తొందరగా కట్టేసి ఇచ్చేద్దామనే ఆలోచన తప్పించి ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఇంటి పనులు స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలనుకున్నా ఇల్లు దగ్గరుండి కట్టించుకునేవాళ్ళు. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్లో ఇంత దగ్గరుండి కట్టించుకోవటం ఎవరికి పాసిబుల్ కాదు కాబట్టి మనకు ఏదో దగ్గరలో ఉన్న ఫ్లాట్ తీసేసుకుందాం అని చెప్పేసి మాత్రం మీరు అపోహపడద్దు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంతకుముందు మనకి చిన్నప్పటి నుంచి మనకు తెలిసింది ఏంటి అంటే, ఒక గోడ కట్టడానికి మనకు కావాల్సింది ఏంటంటే మంచి ఇటుక ప్లస్ దానికి వాటర్ డైలీ పోస్తున్నట్టు అయితే లైఫ్ లాంగ్ దానికి ప్రాబ్లం అనేది రాదు. కానీ ఈ రోజుల్లో ఇటుక పోకపోవటమో లేక దాని రేట్ ఎక్కువయ్యో తెలియక నార్మల్గా సిమెంట్ రాళ్ళు అనేది యూజ్ చేస్తున్నారు. ఈ సిమెంట్ రాళ్ళు అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ కొద్ది చల్లగానే ఉంటుంది, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి కంపల్సరీగా అది హీట్ని అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ మనకి ఇంటిలోకే ఇస్తుంది అనమాట. వేరేజ్ ఇటుకకి ఆ మంచి లక్షణం ఉందన్నమాట. ఎలా ఉన్నా సరే ఇల్లు మంచి చల్లగా ఉండే లక్షణం ఉందన్నమాట. సో ఈ రోజుల్లో బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అది తక్కువకి వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు సిమెంట్ రాయి యూజ్ చేయటము అనేది వాడతారు. దాంట్లో మనం కంపల్సరీగా చూసుకోవాల్సిన పాయింట్ ఇది, వాళ్ళని కంపల్సరీగా అడగాలి. నాకు ఇంకొక బెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టే ప్రాపర్టీ అవుతే చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనము ఇంతకుముందు మనకి చిన్నప్పుడు కానీ లేకపోతే మన పెద్దవాళ్ళు కానీ వాస్తు అనేది అంత ప్రాచుర్యంలో లేదు. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే సెంటిమెంట్స్, అందరికీ ఈకో ఫ్యాక్టర్స్ అందరికీ ఎక్కువైపోయి మనకు కావాల్సింది ఏంటంటే వాస్తు గురించి మళ్ళీ వాస్తుకు సపరేట్గా చూసేవాళ్ళని తీసుకొచ్చుకుంటాము, లేదా మన ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఈ వాస్తులో అది ఉందా ఉన్న ఎవరికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి వాళ్ళు షేర్ చేయటము తెలుస్తుంది. ఎందుకంటే అది ఎప్పటికీ మనం ఉండే ఇల్లు అనుకున్నప్పుడు మనం ఇలా విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. అదే కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ అయితే కంపల్సరీగా ఇది మనకి ఒకవేళ కిచెన్ కానీ లేకపోతే బెడ్రూమ్ కానీ, కొంతమందికి కిచెన్ అక్కడ ఉండకూడదు, లేకపోతే బెడ్రూమ్లో షెల్ఫ్లు ఇక్కడ ఇటు సైడ్ ఉండకూడదు అటు సైడ్ ఉండకూడదు అని చెప్పేసి డిఫరెంట్ వాస్తుశాస్త్ర ప్రకారం డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది ఆల్రెడీ కట్టేసిన ఇంటికి చేయాలనుకుంటే అది చాలా శ్రమతో కూడిన పని, ప్లస్ మనకి డబ్బులు కూడా మనకి అలాగే మనం సమర్పించుకోవాలి ఆ బిల్డర్కి. వాళ్ళు చెప్పింది ఒకటి, మళ్ళీ తర్వాత మనం జేబులో పెట్టుకునేది వేరే ఒకటి ఉంటుంది. సో వీలైతే మీరు సొంత ఇంటి గురించి కంగారు లేకుండా ఒకవేళ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాపర్టీ తీసుకున్నట్టయితే పెద్దవాళ్ళు చెప్పినట్టు మనకు అన్ని రకాలుగా వాస్తు కానీ లేకపోతే అన్నీ ఎక్కడెక్కడ మనకు లైట్ ఫిట్టింగ్స్ కానీ లేకపోతే ఫ్రిడ్జ్ సెట్టింగ్స్ కానీ ఎక్కడైనా సరే మనం అక్కడ పెట్టించుకోవడానికి వాళ్ళకి ఒక బిల్డర్కి ఒక అవకాశం ఉన్నట్టు ఉంటుంది. అదే మొత్తం కట్టేసిన ప్రాపర్టీకి అయితే ఆ అవకాశం అనేది ఉండదు. ఇది ఒకటి పాయింట్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. మనకు ఎన్నో పండగలు, పర్వదినాలు అవన్నీ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటే అందుకు కారణం ఆగస్టు 15న వచ్చే స్వాతంత్ర దినోత్సవమే కారణం.
మనకు ఈ స్వేచ్ఛాభరితమైన రోజే లేకపోతే ఇక ఏ పండుగైనా జరుపుకునే యోగం ఉండకపోయేది. అందుకే జై హింద్.